Hey, hey. Yeah. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్. ఎందుకని అడగవా? సరే, ఎందుకు? నీకు గంట టైం సేవ్ చేశాను. 8 గజాల చీర. ఇవన్నీ తీసేయడానికి ఒక గంట పైన పడుతుంది. అంత పెద్ద చీర మీ వాళ్ళు రోజు ఎలా కడుతున్నారో అర్థం కావట్లేదు. నా వల్ల కాదు బాబు. ఈ నగలు ఒకటి ఇది తీసేయడానికి ఎంతసేపు పడుతుందో చూడు. ఏంటి నేను చెప్తుంటే అక్కడ ముట్టుకోవద్దు. ఏ? అక్కడ ముట్టుకుంటే నేను మాట్లాడలేను. కానీ బాగుంది బాగుంది అన్నాను. ప్రియా, ఏంటి? కళ్ళార్పకుండా నేను ఇలాగే చూడాలనిపిస్తోంది. ఎంతవరకు? నాలో జీవం ఉన్నంత వరకు. ఏంటి? నువ్వెప్పుడు ఇలా పొట్టు పెట్టుకునే ఉండాలి. జీవం ఉన్నంత వరకా? You are right. ఫారిన్ లో చీర కట్టి ఒకే అమ్మాయి కదన్నయ్య. హాయ్ ఎవ్రీబడి. హాయ్. పిన్ని డ్రెస్ సూపర్. ఆహా, థ్యాంక్ యూ. అర్జున్, పిన్ని కూడా నాలాగే కాలు మీద పుట్టుమచ్చ ఉంది చూడు. ఈ అమ్మాయేనా మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు? అవును, సూపర్గా ఉంది. పాలవాడు కూడా చూయిస్తాడు. ప్రియా, ఒక నిమిషం ఇట్రా. నేను చెప్తాను కదా, రా ఇట్రా. రమ్మంటుంటే అరే రా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. లోపలికి చెప్తాను. ఏం లేదు. ఏంటి డ్రెస్? ఇది నాకు ఇష్టమైన నైటీ. నాకు ఇష్టమే, కానీ హాల్లో మా అమ్మ నా కోసం ఆశగా కొనిపెట్టింది. అయితే ఓపెన్ చేయి. అంతే ప్రేమతో మీ అమ్మకి తిరిగిచ్చేయి. మా అమ్మ దగ్గర ఇలాంటివి 2-3 ఉన్నాయి. అలాగా? మీ నాన్న చాలా గొప్పవాడు, విశాల హృదయం అయింది. సరే, ఈ నైటీ హాల్లో ఎందుకు వేసుకోకూడదు? అది వేసుకోవచ్చు. మన ఇండియన్స్ ఉన్నారు చూసావా, వాళ్ళకి ఊహాశక్తి ఎక్కువ. నువ్వు కొంచెం వరకు వేసుకున్నావు అనుకో, వాళ్ళు ఇంకొంచెం ఊహిస్తారు. అది నేను చెప్తున్నాను. నా పెళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళు ఎందుకు ఊహించాలి? ఇలా చూడు, నేను ఈ మ్యాటర్లో చాలా పొసెసివ్. నీకు ఎక్కడెక్కడ పుట్టుమచ్చున్నాయో నాకు మాత్రమే తెలియాలి. పాలవాడికి కూడా తెలిస్తే. బెడ్రూమ్ లో ఓకేనా? బెడ్రూమ్ లేదు, ఓకే కాదు. బెడ్రూమ్ లో వచ్చి ఇంతకంటే ఓ మెట్టు తక్కువ అసలు లేకుండా. మిస్టర్ రాధాకృష్ణ, నీ ప్రాబ్లం ఏంటి? ఈ డ్రెస్ నేను బెడ్రూమ్ దాటి బయట వేసుకోకూడదు, అంతేగా? ఇది డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. ముక్కు ఇక్కడ ఉందంటే ఇలా చుట్టి చూపించాలా? ఇక మీద నేను వేసుకోను, సరేనా? బట్ ఐమ్ నాట్ కన్విన్స్డ్. నేను నిన్ను కన్విన్స్ చేస్తాను కుదరా. తీసుకో బామా, ఇది నీకు. ఇందులో చక్కెర ఉంది, వెన్న ఉంది. ఏం పర్లేదు. చలాయ్, ఇదిగో ఈ హెయిర్ డ్రైయర్ నీకు. హెయిర్ డ్రైయర్ కాదు, హెయిర్ డ్రైయర్.
వదినా సూపర్ గా ఉంది కదా? సూపర్. యు లైక్? ఏ నచ్చింది కదా, తీసుకో తీసుకో వదనయ్యా. తీసుకో. లేదు వదనయ్యా. తీసుకో, నేను చెప్తున్నా కదా, తీసుకో తీసుకో. బామ్మకిచ్చాను, అమ్మకిచ్చాను, ఇంకెవరు బాకి. వదినా ఇది నీకోసం. అయ్యో నాకేం వద్దు కిట్టు. పర్వాలేదు తీసుకో వదినా, రోజు అప్పటికి వెళ్తానా? నీకు నచ్చిందో లేదో చూసి చెప్పొదినా. అమ్మా ఇది నీకు పర్ఫెక్ట్ అయిన స్పెషల్ గిఫ్ట్. ఆ అమ్మాయి ఎంతో ఆశగా తెచ్చుకుంది కదా, నువ్వేమో ఇక్కడ అందరికీ అన్ని ఇస్తున్నావు. ముందు ఇవన్నీ తీసుకుని పైకి వెళ్ళు. ఏంటమ్మా అలా అంటావు, అన్నీ ఇంట్లో ఉండేవే కదా. వద్దంటున్నాను కదా, పైకి వెళ్ళరా. ఓకే. ఏయ్ నీకు చాలా పెద్ద మనసు. పెద్ద మనసు నాకు కాదు నీకు. అది ఇంకొకళ్ళ వస్తువు దానం చేయడాలో. ఇంకోళ్ళ వస్తువులా? మరేంటి, నేను ఎంతో ఆశపడి కొనుక్కున్న నెక్లెస్ ని పెద్ద పుడింగ్ లో నీ చెల్లెలకి ఇచ్చావుగా. ఏ ప్రియా, ఎందుకలా మాట్లాడతావు? మరెలా మాట్లాడను? నువ్వు నన్ను అడిగేవా? ఏయ్ తను సంతోషపడుతుందని ఇచ్చాను. అవునవును, నీ చెల్లెల సంతోషమే ముఖ్యం, పెళ్ళా సంతోషం ముఖ్యం కాదు కదా. ఆ నెక్లెస్ ఈ ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకో. అది నీ చెల్లెలకి చెప్పుండాలి. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? కిందకెళ్ళి చెప్పి నన్ను అవమానించుకో. నీ యాటిట్యూడ్ తప్పు, అందుకే చెప్పాను. నోరు మూసుకో. ఏయ్ రమ్య, ఏంట్రా? అన్నయ్య ఇది వదినికే ఇచ్చేయి. అమ్మ ఏమైనా అందా? చచ్చా, అమ్మేవి అనలేదు, నేనే. ఇదిగో అన్నయ్య. ఏ రమ్య, నేను నీకు ఎంతకంటే మంచిది కొని పెడతాను. ఏంటన్నయ్యా, నువ్వు నాకు కొనివ్వనివా? వస్తా అన్నయ్య. ఇప్పుడు తృప్తిగా ఉందా నీకు? మాట్లాడకు. ఏంటి మాట్లాడకు? ఈ అనవసరమైన గొడవకి ఎవరు కారణం? నేను కింద మూడోట అయ్యేననేగా వాళ్ళు తిప్పి పంపించారు. నన్నేం చేయమంటావు? నువ్వెందుకు మూతి షట్ పుడుచుకోవు? అప్. నీకు కార్ మెకానిక్ ఉద్యోగమే కరెక్ట్. ఆ కార్ని అర్థం చేసుకోవడంలో 10% నన్ను అర్థం చేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు. మెకానిక్, ఏ ఏమన్నావు? బ్లడీ మెకానిక్. నా కారు నీకంటే ఎంతో బెటర్, నా కంట్రోల్లో అయినా ఉంటుంది. ఏమన్నా? నేను నా మనసులో కూడా మాట్లాడుకోకూడదా? మాట్లాడుకో. ఇప్పుడు ఎందుకు లైట్ ఆఫ్ చేసా? నా మూడు ఆఫ్, అందుకే లైట్ ఆఫ్. ఇది అడిగే హక్కు నీకు లేదు. ముందు నీ మాటలు ఆఫ్ చేయి. వదులు, నన్ను కారు మెకానిక్ అంటావా? ఇష్టం లేదు. నేను మెకానిక్ కదా నీకు. వావ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, సూపర్బ్. ఏమిటి అంటే ఏమర్థం? స్టాప్. ఏంటి? ఆ అమ్మాయిలాగే నువ్వు అదే డ్రెస్ చేసుకుని ఇలా డైవ్ చేయి, నేను ఇలాగ ఇక్కడే నుంచుని ఫెంటాస్టిక్ అని అంటానమాట. ఏంటమ్మా ఇది? అయ్యో, సారీ సార్. నేచురల్ గా కొట్టండి. ఏంటి ఓకేనా? పికప్ అవుతుంది సార్, ప్యాకప్ చేయకండి. కొట్టమ్మా, కొట్టు కొట్టు. సారీ. అని చెప్పేది నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఇక్కడే ఉండు, ఏంటో కనుకొస్తాను. ఈ కొత్త వాళ్ళతో ఇదే ఇబ్బంది. చేస్తున్నాను. మేకప్. ప్యాకప్ అవని ఎంత తెలుస్తా. సార్ మీరేనా హీరో? ఏం కాకూడదా? ఎందుకు కాకూడదు? ఏంటి ప్రాబ్లం? స్టోర్ ముందు నువ్వు అడ్వర్టైజ్మెంట్, పొద్దు నుంచి కొట్టడం ఒకే షాట్, కొట్టడం ఒట్టి పెట్టి కూర్చుంది సార్. ఓ పని చేయండి, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సైజ్ ఎంత అడగండి. అడిగితే కొడుతుందా? అడిగి చూడండి సార్. ఓకే వచ్చేస్తున్నానే.
తప్పండి 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 వెళ్ళిపోండి వెళ్ళిపోండి అదే వెళ్ళిపోండి ఒక్క నిమిషం కెమెరా ఆఫ్ అవుతుంది సార్ టచ్ చేసుకోరా ఇప్పుడు కొట్టు రెడీ టేక్ యాక్షన్. నీ బ్రా సైజ్ ఎంతో చెప్పు యు రాస్కల్